ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక నెక్స్ట్ లెవెల్ యొక్క వీడియో అయితే చూడండి. గర్ల్స్ మీద లవ్ సాంగ్ అయితే వచ్చాను. ఇది కపుల్స్ కుతన్నకి వీడియో పంపారు. ఇలాంటి వీడియో చేయమని చాలా బాగా వచ్చింది. ఇక్కడ గర్ల్స్ మీద ఫోటో అయితే పెట్టాను. కపుల్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో చూద్దాం. వీడియో ఎలా వచ్చిందో. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి నాన్న. డైరెక్ట్ మ్యారేజరా? ఈ సైట్లు లవ్లు ఇవేమి లేవా? ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించండి ప్రతి ఒక్క మన ఛానల్ని చూసేటలో కామెంట్ చేయండి. అలాగే వచ్చి నచ్చితే మాత్రం వచ్చిన లైక్ చేసి, అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ చిన్న లైక్ అయితే కొట్టండి. నేను అడిగేది అన్ని వీడియోలో అడిగేది ఒకే రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇది మూడే నేను అడిగేది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే పంపండి, లేకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? అలాగే ప్రాజెక్ట్ లింక్ ఏమైనా ప్రాబ్లం అయితే దాని ಬಗ್ಗೆ ఒక వీడియో కూడా తీసి అయితే పెట్టాను. మీకు లింక్ కూడా ఇచ్చాను, అక్కడ చూసుకోండి. అలాగే దీనికి సంబంధించిన మెటీరియల్ కొన్ని యాప్స్ అనేసి ఇచ్చాను, అక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆలస్యకుండా ఎడిటింగ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ ఉంది, దాని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఈ ప్రాజెక్ట్ ఏ రీతి ఉంటుంది, అన్ని సాంగ్స్ అన్ని ఫాంట్ అవుతుంది. ఫాంట్ మిక్సింగ్ ఫాంట్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి, చాలా అవసరం ఫాంట్ అనేది, ఓకేనా? ఇలా యాడ్ చేసిన తర్వాత నేను అక్కడే ఆల్రెడీ యాడ్ చేసాను, కానీ మీకేమైనా మిక్సింగ్ ఫాంట్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి, ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ నేను ఇమేజ్లో ఇవ్వలేదు, ఓన్లీ గ్రూప్స్ అయితే ఇచ్చాను. ఈ గ్రూప్స్కి ఎలా ఇమేజ్ యాడ్ చేసుకోవాలో చెప్తాను చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ వచ్చి ఇక్కడ ఫస్ట్ గ్రూప్ తీసి తర్వాత ఎయిడ్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఒక ఇమేజ్ అయితే ఉందో దాన్ని క్లిక్ చేసుకుని తర్వాత కలర్ఫుల్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి మీరు ఎవరి ఫోటో పెట్టి ఏడ్చికో వాళ్ళకి ఒక ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈ ఫోటో అయితే ఉంటుంది. అడ్జస్ట్మెంట్లో పోతే ఇక్కడ మీరు 2 ఫింగర్స్ యాడ్ చేసుకుని ఇలా రొటేట్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ అయితే తీసుకోవచ్చు. తర్వాత బ్యాక్ కూడా చూసుకుంటే ఇప్పుడు మీరు ఏ గ్రూప్ కూడా యాడ్ చేసారు ఫోటో, ఆ గ్రూప్ కూడా చూసుకుంటే యాడ్ అయింది లేదా చూసుకుంటే సరిపోతుంది. యాడ్ అయింది కదా, ఇలా నెక్స్ట్ గ్రూప్ తీసి ఎడిట్ గ్రూప్కి వెళ్ళి ఇమేజ్ తీసి కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అయితే క్లిక్ చేసింది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ రీతి అయితే ఉంటుంది. తర్వాత బ్యాక్ వచ్చుకుంటే గ్రూప్స్ కూడా పోతే ఇలా అయితే ఉంటుంది, ఓకేనా? ఇంకేమో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు కొన్ని గ్రూప్స్ అయితే యాడ్ చేసాను. మీరు లాస్ట్ వరకు నేను ఇక్కడ ఎన్ని గ్రూప్స్ అయితే ఇచ్చానో అన్ని గ్రూప్స్కి మీరు 1 by 1 ఫోటో అయితే కంపల్సరీ అయితే చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం లేదు, సెట్టింగ్స్ పక్కన షేర్ ఆఫ్ స్టేజ్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీస్ ఉంటుంది. మీకు ఎలాంటి క్వాలిటీ కావాలో దాని మీద సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకొని మీకు సేవ్ గ్యాలరీకి అయితే పోతుంది. ఇలాంటి వీడియోస్ కావాలంటే నెక్స్ట్ వీడియోస్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచ్ ఓవర్. జై హింద్.